నమస్తే. నేను సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఇలా ఎండొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఇంకా మన గార్డెన్‌లో వంకాయలు కూడా ఉన్నాయండి. అవైతే హార్వెస్ట్ చేద్దాం. వాటితో పాటు కొంచెం ములగాకు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి. ఇంకా ఈ వర్షాకాలంలో మొక్కలకి వాటర్ అయితే అవసరం లేదు, కానీ ఈ కలుపు అయితే చాలా ఎక్కువగా వస్తుందండి. ఈ వర్షాకాలం మొత్తం ఈ కలుపు క్లియర్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా మన గార్డెన్లో ఒక్కసారి వంగ మొక్కను వేసామంటే ఒక 2-3 ఇయర్స్ అదే వంగ మొక్క నుంచి మనం హార్వెస్ట్ చాలా బాగా చేసుకోవచ్చండి. ఇక్కడైతే అప్పుడప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ వంగ మొక్కలకైతే సాఫ్ట్ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. మనం కిందన స్టెమ్ దగ్గర ఉన్న ఆకుల్ని, చిన్న చిన్న కొమ్మల్ని అయితే కట్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మొక్క అనేది పెద్దగా అయ్యి మనకి మంచిగా పూత కాయలు అనేవి వస్తూ ఉంటాయి. నేనైతే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా! వీక్లీ ఒక్కసారైనా నేను వంకాయలు హార్వెస్ట్ చేస్తూ ఉంటానండి. ఈ వర్షాకాలంలో వంగ మొక్కకి చిన్న చిన్న పెస్ట్లు వస్తూ ఉంటాయండి. వీటి కోసం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. నీమ్ ఆయిల్ మన దగ్గర లేకపోతే వేప కొమ్మలు తెచ్చి గ్రైండ్ చేసి ఆ వాటర్ని అయితే స్ప్రే చేయడం వల్ల కూడా చిన్న చిన్న పెస్ట్ ఏమైనా ఉంటే పోతుందండి. ఇంకా వంగ మొక్కలకి మంచిగా పూత కాయ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా మా కోటర్ పక్కన ఉన్న మునగ చెట్టు అయితే ఒకటి ఇరిగి పడిపోయిందండి గాలికి. వాటి నుంచి అయితే మునగాకునైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మనం మునగాకు ఇలా ఫ్రీగా వస్తే విడిచిపెట్టేస్తాం, కానీ ఇదే మనకు ఆన్లైన్లో చాలా ఎక్కువ కాస్ట్ అయితే చూపిస్తుందండి. మనకి ఐరన్ ఎవరికైనా తక్కువగా ఉందంటే ఈ మునగాకుని పౌడర్గా చేసి రోజు వాటర్లో మరగబెట్టి తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఈ మునగాకుని మనం వారంలో ఒక్కసారైనా తీసుకోవాలండి, రోజు కాకపోయినా. దీన్ని తినడం వల్ల మనకి చాలా డిసీజెస్ అనేవి తగ్గుతాయండి. నేనైతే ఇంత మునగాకునైతే హార్వెస్ట్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.